నమస్కారం గురువుగారు. అనుజ్ఞ నమస్తే అమ్మ. హ్మ్. గురుగారు, ఉగాది రోజు అసలు ఎలాంటి పనులు చేయాలి? ఏమేం చేయడం వల్ల మనకి శుభ ఫలితాలు కలుగుతాయి తెలియజేస్తారా? ఉగాది రోజున మనము తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందు లేవాలి. హ్మ్. మనకి సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం. కాబట్టి అందుకనే పశుపక్షాదులను అబ్జర్వ్ చేస్తే పక్షులన్నీ గూడా సూర్యుడు రాకముందే అవి మేల్కొని అరుస్తూ ఉంటాయి. హ్మ్. అంటే మనం కూడా అదే చేయాలి యాక్చువల్‌గా. హ్మ్. కానీ బద్ధకం వల్ల మనము అవి చేయడం లేదనమాట. కాబట్టి అట్‌లీస్ట్ ఈ రోజైనా సరే మనము తెల్లవారుజామున నిద్రలేచి, తలంటు స్నానం చేసి, తర్వాత కొత్త వస్త్రాలు అక్కర్లేదు. శుభ్రమైనటువంటి వస్త్రాలను వస్త్రాలు. వేసుకొని, హ్మ్. ముఖ్యంగా ఆ రోజున దైవారాధన చేయాలి. దేవుడి పూజ కంపల్సరీ చేసుకోవాలి. ఎవరికి చేయాలి అంటే సరస్వతి, బ్రహ్మదేవుడికి ఇద్దరికీ చేయాలి. కంపల్సరీ ఓం వాణి హిరణ్యగర్భాభ్యాం నమః ఇది మంత్రం. వాణి అంటే సరస్వతి, హిరణ్యగర్భుడు అంటే బ్రహ్మదేవుడు. ఈ బ్రహ్మదేవుడు సృష్టి నిర్మాణం చేశాడు కాబట్టి ఆ రోజున పూజ చేస్తాము. ఆయనకి ఆహ్, ముందు ఉగాది పచ్చడి చేసుకోవాలి. ఈ ఉగాది పచ్చడిని మనము ఏమేమి ఎలిమెంట్స్ మనం వేస్తాము అంటే వేప వేప పువ్వు అనేది కంపల్సరీ అనమాట. ఆ వేప పువ్వు, బెల్లము ఈ 2. ఆ తర్వాత దాంట్లో మిగతా ఎలిమెంట్స్‌లో మనము చెరుకు రసం వేస్తాము, అరటిపళ్ళు వేస్తాము, మామిడి కాయలు వేస్తాము. ఆ తర్వాత తేనె కూడా వేస్తాము. ఇలా అన్ని చేదు, పులుపు, నల్ల నువ్వులు కూడా వేస్తారు. ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఈ దీన్ని ప్రసాదంగా స్వామివారికి చూపించి, అమ్మవారికి చూపించిన తర్వాత మనం తీసుకుంటాం. ఇంకా ఇతర ప్రసాదాలు కూడా మనము భక్ష్యాలంటాం. బొబ్బట్లంటాం. ఆ బొబ్బట్లని, పాయసాన్ని, దద్దోజనాన్ని ఇలా మనకి కుదిరినటువంటి నైవేద్యాలు ఏవైతే కుదురుతాయో పులిహార ఇవన్నీ కూడా వాటిని స్వామివారికి, అమ్మవారికి నివేదించిన తర్వాత మనము ఆ రోజున ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే ఈ భక్ష్యాలన్నీ తీసుకోవచ్చు మనం. తీసుకొని అది ప్రసాదంగా తీసుకోవచ్చు. అది తప్పులేదు. తీసుకొని మిగతాదేమి తినకుండా మనం ఉండాలనమాట. దైవ ప్రసాదం ఉపవాసం రోజున కూడా తీసుకోవచ్చు. హ్మ్. ఆ తర్వాత మనము ఏమి చేయకూడదు, ఈరోజు కొన్ని పనులు మనం చేయకూడనివి ఉంటాయి. ఆ చేయకూడనివేంటంటే త్రాగడము. ఫ్రెండ్సు, చుట్టాలొస్తారు కదా! అది సెలబ్రేట్ చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని తెలంగాణ లాంటి ప్రాంతాల్లో ఇప్పుడు ఆంధ్రాలో కూడా వచ్చేసింది. కాబట్టి ఈ యొక్క మధుపాన సేవనం హ్మ్. అంటే మందు కొట్టడం. దీన్ని మనం ఆ రోజు మద్యం చేయకూడదు. మద్యం తాగకూడదు. నిషిద్ధం. హ్మ్. ఏమీ లేదు మద్యం ఎందుకు తాగకూడదంటారంటే, అది తాగితే ఇంటాక్సికేషన్ అయ్యి ఒకళ్ళొకళ్ళు ఆర్గ్యుమెంట్స్ హీట్ అయ్యి దెబ్బలాడుకొని కొట్టుకు చస్తారని. నాన్ వెజ్. నాన్ వెజ్. నెక్స్ట్ దీనికి ఇంకా ఏంటి సపోర్ట్ చేసేది నాన్ వెజ్ తిండి. నాన్ వెజ్. ఇది మంచి తినకూడదు. తినకూడనటువంటి వేసేసారు గొడవలు జరుగుతాయని. హ్మ్. ఆ తర్వాత వాళ్ళు సాత్వికమైనటువంటి ఆహారం ఆహారాన్ని తీసుకోవాలి. వాళ్ళు ఎవరైతే ఉండలేరో, తినకుండా ఉండలేరో అటువంటి వాళ్ళు షుగర్ పేషెంట్స్ ఇటువంటి వాళ్ళు వార్ధక్యంలో ఉన్నవాళ్ళు, చిన్న పిల్లలు వాళ్ళు ఈ యొక్క భోజనం వాళ్ళు తీసుకోవచ్చు. ఆ తర్వాత సాయంత్రం మనము ఏం చేయాలంటే ఈ ఉపవాసం ఉండి మనం సాయంత్రం టిఫినో ఏదో తీసుకోవచ్చు. ఇకపోతే మనకి శ్రీరామచంద్ర ప్రభువుని కంపల్సరీ మనము స్మరించుకోవాల. ఎందుకంటే శ్రీరామచంద్ర ప్రభువు యొక్క శ్రీరామనవమికి పునాది ఆ రోజు. అక్కడి నుంచే స్టార్టింగ్ అనమాట. ఉగాది చైత్ర శుక్ల పక్షము నుంచి. కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు. అంటే ధర్మమూర్తి ఆయన. అందువలన మనము ఆ రోజున ఉగాది రోజున బ్రహ్మదేవుడికి దేవాలయాలు ఉండవు కాబట్టి కుదిరితే శ్రీరామచంద్ర ప్రభు దేవాలయానికి వెళ్ళొచ్చు. దేవాలయానికి వెళ్ళకపోతే మాకేమి మళ్ళీ అదేం పెద్ద ప్రమాదం కాదనమాట. మనకేమి పుణ్యం రాదేమో అని భావనలో ఉంటారు. ఇంట్లో పూజ చేసుకోవాలా చక్కగా. అది ముఖ్యంగా. ధర్మంగా ఉండాల. హ్మ్. ఆ రోజున ఎవరైనా పేదవాళ్ళుంటే వాళ్ళకి చక్కగా మనకు తోచిన సహాయాలు మనం వాళ్ళకి చేస్తే వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు. అలాగే మన పితృదేవతలు ఎవరైతే చనిపోయారో అటువంటి పితృదేవతలనందరినీ ఆ రోజు స్మరించుకొని స్మరించుకొని. వాళ్ళకేమైనా బట్టలు పెట్టుకోవడము, లేకపోతే పిండి వంటలు పెట్టుకోవడము, వాళ్ళ పేరు మీద ఇతరులకి పెట్టడము హ్మ్. ఇలాంటివి చేయొచ్చు. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని అట్‌లీస్ట్ ఆ రోజైనా మనం నమస్కారం చేసి మన సాంప్రదాయాన్ని రక్షించుకోవాల. ఇప్పుడు వాళ్ళు మనం దండం పెడుతున్నామన్నా పెద్దవాళ్ళకి వాళ్ళు ఏమిట్రా ఇలా పెడుతున్నామని ఈ సినిమా టైప్‌లో పెడుతున్నారని సిగ్గుపడుతూ ఉంటారు. పెద్దలు సిగ్గుపడతారు, పెట్టేవాళ్ళు సిగ్గుపడతారు. ఇది అలవాటు చేయాలి కంపల్సరీ పెద్దవాళ్ళకి. ఆ విధంగా పెద్దల యొక్క ఆశీస్సులు ఈరోజు తీసుకుంటే చాలా బ్రహ్మాండంగా
ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉంటుందని ఇలా నిర్దేశించారమ్మా. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.